రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం। అలాగే సక్సెస్ కి టిప్స్ కూడా తెలుసుకుంటున్నాం। మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే కొన్ని వస్తువులు మన దగ్గర ఉండడం వల్ల లేదంటే ఇతరుల నుంచి స్వీకరించడం వల్ల మనల్ని దురదృష్టం వెంటాడుతుందట। మరి ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం। సాధారణంగా కొన్ని వస్తువులు మనం ఇతరుల నుంచి లేదంటే ఫ్రెండ్స్ నుంచి చాలా వరకు తీసుకుంటూ ఉంటాం। అయితే ఆ వస్తువులు మనం తీసుకోవడం వల్ల చాలా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది। ఈ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యి చాలా వరకు మన అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి। అంటే ఎప్పుడైనా కూడా మనిషి జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది డబ్బు కాదు, పాజిటివ్ ఎనర్జీ। డబ్బు మన దగ్గర ఎంత ఉన్నా కూడా మన దగ్గర పాజిటివ్ ఎనర్జీ లేకపోతే ఆ డబ్బులు తొందరగా ఖర్చు అయిపోతాయి, లేదంటే సక్రమంగా ఖర్చు కాకుండా ఏ హాస్పిటల్ కనో లేకపోతే అనవసరమైన ఖర్చులు మన జీవితంలో ఎక్కువగా అయిపోతూ ఉంటాయి। కాబట్టి మనిషికి ఎప్పుడు కూడా ఏం కావాలి? పాజిటివ్ ఎనర్జీ కావాలి। మరి ఏ వస్తువులు మనం ఇతరుల నుంచి స్వీకరించకూడదో తెలుసుకుందాం। సాధారణంగా ఇతరుల నుంచి మనం స్వీకరించే వాటిల్లో హ్యాండ్ కర్చీఫ్ స్వీకరించకూడదట। ఈ రకంగా స్వీకరించినట్టయితే గిఫ్ట్గా తీసుకున్నా లేదంటే వాళ్ళు ఏదైనా మనకి అవసరం పడినప్పుడు హ్యాండ్ కర్చీఫ్ ఇస్తూ ఉంటారు కదా, కళ్ళంట నీళ్ళు వచ్చిన డస్ట్ పడిన హ్యాండ్ కర్చీఫ్ వాళ్ళ దగ్గర ఉన్నది ఫ్రెండ్లీగానే ఇస్తూ ఉంటారు। అది స్వీకరించిన తర్వాత దానిని మళ్ళీ పడేయడం కానీ తిరిగి ఉతికి ఇచ్చేయడం కానీ చేయాలి తప్ప అది మన దగ్గర ఉంచుకోవడం వల్ల మనకి దురదృష్టం వెంటాడుతుందట। మరి దురదృష్టం వెంటాడే వస్తువుల్లో చాలా వరకు బ్యాంక్స్లో పెన్స్ బాగా షార్టేజ్ పడుతుంటాయి। ఎక్కడైనా ఏ అప్లికేషన్ అయినా ఫిల్ చేయడానికి ఎవరితో పెన్ అప్పడుగుతాం, అది ఫిల్ చేసిన తర్వాత పెన్ని కొన్ని సందర్భాల్లో మనం ఇవ్వడం మర్చిపోతాం। అలా పెన్ను వెనక్కి ఇవ్వకుండా మన దగ్గరే వేరొకల పెన్ను ఉంచుకున్నట్టయితే చాలా అంటే మన అదృష్టానికి చాలా ఆటంకాలు ఏర్పడతాయట। అలాగే చాలా వరకు ఇతరులు వాడిన దుస్తులు మనం వాడకూడదు। చాలామంది కజిన్స్ కానీ సిస్టర్స్ కానీ ఇలా చాలామంది ఏం చేస్తుంటారంటే దుస్తులు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు। పలానా శారీ నాకు లేదు, లేదంటే పలానా డ్రెస్ నాకు లేదు, నీ దగ్గర ఉన్నది ఇవ్వు, నేను పార్టీకి వేసుకొని వెళ్తాను, ఇలా షేర్ చేసుకుంటూ ఉంటారు। మరి అలా ఇతరుల దుస్తుల్ని మనం ధరించడం వల్ల మనల్ని దురదృష్టం వెంటాడుతుందట। అలాగే మరొక ముఖ్య విషయం, మన బెడ్రూమ్లో కానీ ఏదైనా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇతరులు అంటే మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో ఇతరులు బెడ్ పైన పడుకున్నప్పుడు చాలా వరకు అంటే వాళ్ళ యొక్క దురదృష్టం కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది। మరి అటువంటి సందర్భాల్లో ఏం చేయాలి అని అందరికీ సందేహం కలగవచ్చు। మరి చుట్టాలు బంధువులు ఇంటికి వస్తూ ఉంటారు కదా, మరి మాస్టర్ బెడ్రూమ్లో ఒక్కొక్కసారి మన దగ్గర పడుకుంటూ ఉంటారు। అటువంటప్పుడు వాళ్ళు పడుకుని ఉదయం వెళ్ళిపోగానే బెడ్షీట్ అయినా అట్లీస్ట్ మార్చేయాలట। ఈ రకంగా చేసినందువల్ల వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ మనకి పాస్ ఆన్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది। అలాగే చాలా వరకు ఇతరుల సొమ్ము కోసం ఆశపడకూడదట। ఎవరికైనా కానీ డబ్బు ఉన్నట్టయితే ఆ డబ్బు వాళ్ళకు ఉంది అని మనం ఏడవకూడదట। అలాగే ఇంకొక ముఖ్య విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇతరుల నుంచి తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేయాలట। అప్పు తిరిగి ఇవ్వకపోతే ఇతరుల యొక్క సొమ్మును మనం కాజేస్తే వచ్చే నష్టాలు వచ్చే దురదృష్టం అంతా ఇంత కాదు। అలాగే ఇంకొక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోండి, ఇతరుల నుంచి బంగారాన్ని దొంగలించకూడదట। బంగారాన్ని దొంగలించడం వల్ల చాలా పాపం ఏర్పడుతుంది, మరి చాలా దురదృష్టంగా మన శాస్త్రం చెప్తోంది। కాబట్టి మరి ఈ 6 వస్తువులు అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న వస్తువుల పట్ల చాలా జాగ్రత్త వహించండి। కొంతమంది రిస్ట్ వాచ్ ఇతరుల నుంచి వాడిన రిస్ట్ వాచ్ తీసుకోవడం కూడా దురదృష్టకరమే అని చెప్తారు। గిఫ్ట్గా రిస్ట్ వాచ్ ఇస్తే తీసుకోండి, వాడిన రిస్ట్ వాచ్ ఎవరిదైనా ఇస్తే మాత్రం దయచేసి స్వీకరించవద్దు। దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది। అలాగే ఇతరుల పర్సుని దొంగలించవద్దు, ఈ పర్సుని దొంగలించినా కూడా నెగిటివ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది। కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి। మనిషికి ఎంత ముఖ్యమో అదృష్టం ఎంత ముఖ్యమో దురదృష్టం మనల్ని ఆవగించకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం। మరి ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఆచరించడం వల్ల చక్కటి అదృష్టాన్ని మీరందరూ కూడా పొందే అవకాశం ఉంది। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని। మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు। రెడ్ బటన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।